తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా నుంచి విశాఖ వెళుతూ ఉండగా కొవ్వూరు రాజమండ్రి గ్రామన్ బ్రిడ్జ్ పై ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ సిబ్బంది 6 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ తెలిపాడు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మా కొవ్వూరు అగ్నిమాపక కేంద్రం దగ్గర సుమారు 2 గంటల గ్రామ బ్రిడ్జి మీద బస్సు అగ్ని ప్రమాదం గురైన ఫోన్ రాగా మా సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేసి ఈ బస్సు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా ప్రయాణికులకి ఎవరికి కూడా ఏ విధమైన గాయాలు కానీ ఇవి కానీ కాలేదు. అందరూ సురక్షితంగా కింద దిగిపోయినారు. ఈ బస్సు షార్ట్ సర్క్యూట్ అని చెప్పి కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. మా కొవ్వూరు అగ్నిమాపక కేంద్రం దగ్గర సుమారు 2 గంటల గ్రామ బ్రిడ్జి మీద బస్సు అగ్ని ప్రమాదం గురి తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధమైంది. ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం జిల్లా నుంచి విశాఖ వెళుతుండగా కొవ్వూరు రాజమండ్రి గ్రామన్ బ్రిడ్జ్ పై ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ సిబ్బంది 6 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని బస్సు డ్రైవర్ తెలిపాడు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. ఇక బస్సు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, బస్సు ప్రమాదం అసలు ఎలా జరిగింది? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? సింధు, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సు RRR అంటారు ఈ బస్సు ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 2:30 సమయంలో ఈ ప్రమాదం కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి మీద చేసుకుంది. ఇక్కడ ఆ టోల్ గేట్ దాటగానే ట్రాఫిక్ లో బస్సు ఇరుక్కుంది. బస్సు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఒక ఉదుటన షార్ట్ సర్క్యూట్ తోటి మంటలు చెలరేగాయి. అయితే బస్సులో ఒక 6 ప్రయాణికులు ఉన్నారు. మిగిలిన సిబ్బందితో కలిపి 10 మంది వరకు ఉన్నారు. అయితే వీరంతా అప్రమత్తమై 6 ప్రయాణికుల్ని కూడా బస్సు నుంచి దించేశారు. ఆ తర్వాత ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అగ్నిమాపక ఆయుధాలతోటి ప్రయత్నం చేశారు. అయితే ఆ మంటలు అదుపు కాలేదు. ఉన్నట్టుండి మంటలు మరింతగా వ్యాపించి మొత్తం బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈలోగా కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. ఇది గ్రామీణ బ్రిడ్జి దగ్గర దాదాపు టోల్ గేట్ కి సమీపంలో జరిగింది. అదే కనుక టోల్ గేట్ కి దగ్గరలో కనుక జరుగుంటే ఇది పెద్ద ప్రమాణమే జరిగేది. అయితే ప్రస్తుతం అక్కడ ఇవన్నీ కూడా ఈ ఘటన జరిగిన తర్వాత రోడ్డు మీద ఉన్న బస్సు శకలాలన్నీ కూడా రోడ్డు పక్కకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఖమ్మం దగ్గర బయలుదేరినప్పుడు బస్సు పరిస్థితి ఏంటి, వైజాగ్ రెగ్యులర్ గా ఈ బస్సు తిరుగుతున్న పరిస్థితుల్లో దీనికి పూర్తిగా అనుమతులు ఉన్నాయా లేదనేది కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాణాలతో ఎవరు కూడా ఇక్కడ ప్రాణ నష్టం జరగకపోవడం అందరూ కూడా ఊపి పీల్చున్నారు. పైగా ప్రయాణికులు 6 ఉండడం వల్ల కూడా కొంచెం 6 ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటికి దిగడం అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రయాణికులు కనుక ఈ బస్సులో ఉండుంటే కనుక చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి కూడా ఉండేది. ఎందుకంటే ఒకరొకరు దిగడానికి కంగారు పడి తప్పిస్తాడు జరిగి కొన్ని ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది. ఏదైనా అదృష్టం ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అసలు ఇది కూడా మిగిలిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఉన్నట్టుండి షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని చెప్పేసి కూడా ఈ బస్సు డ్రైవర్ సైదులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సింధు.
రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్లో బండి మూవ్ చేసే టైంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ జరిగింది. ఆ ప్యాసింజర్లు అందరినీ కనుక దించడం జరిగింది. మేము అందులో డ్రైవర్లో ఉన్నాం, క్లీనర్ ఉన్నాం, అందరం దిగి ఒక ఫైర్ సిలిండర్లు 2 ఉంటాయి, వాటితో చల్లార్పినాం. మంటలు కంట్రోల్ కాలేదండి. పక్కన నీళ్ళు తీసుకొచ్చి పెట్టినాం, ఆయన కాలేదు. ఫైర్ ఇంజిన్ వచ్చి చల్లారుతుందండి. బండిలో డ్రైవర్లతో కలిపి 10 మంది ఉన్నాం సార్. RRR ట్రావెల్ ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తాం, మదిరా సార్. రోడ్డు మీద బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది.